ఢిల్లీ ముఖ్యమంత్రి ఆమ్ ఆద్మీ పార్టీ అధినేత కేజ్రీవాల్ ను పోలీసులు ఎట్టకేలకు అరెస్ట్ చేశారు. దాదాపు 2 సంవత్సరాల నుంచి వాళ్ళు వేటాడుతూ ఉన్నారు. రకరకాల 9 సార్లు సమన్లు ఇచ్చారు. ఒక లిక్కర్ కుంభకోణం జరిగింది. ఇందులో 100 కోట్లు చేతులు మారాయి. లిక్కర్ కంపెనీలకు 6% కమిషన్ పెంచుకోవడానికి 12% పెంచుకోవడానికి అంగీకరించి అందులో 6% తీసుకున్నారు. ఇది ఆరోపణ. చాలా చిన్న మొత్తం. పోనీ అదైనా కానీ ఏమైనా సాక్ష్యాధారాలు ఉన్నాయా అంటే ఎవరో ఇచ్చిన స్టేట్మెంట్స్ వాటిని వెంటాడి అనేక మందిని అరెస్ట్ చేసి ఈ మధ్యన కవితను కూడా అరెస్ట్ చేసి కేజ్రీవాల్ సిసోదయ ఉప ముఖ్యమంత్రిని 1 ఏడాది కాలం నుంచి జైల్లోనే పెట్టారు. కేజ్రీవాల్ కూడా సమ్మన్లు ఇస్తున్నారు. ఆయనేమో తీసుకున్న హాజరు కాలేకపోతున్నాను అంటున్నారు. ఆ విషయాన్ని సుప్రీం కోర్టులో సవాల్ చేశారు. చివరకు న్యాయస్థానం ఆయనకు ఉపశమనం ఇవ్వలేము, మేమేమి రక్షణ కల్పించలేము అని చెప్పింది. అది జరిగింది ఈ రోజే. జరిగిన తర్వాత దాని మీద సుప్రీంకోర్టులో మళ్ళీ దాఖలు చేస్తాం కేసు అని పిటిషన్ ఆయన అంటుండగానే ఈ రోజు ఉదయం నుంచి వరుసగా జరిగినాయి. కోర్టులో వాదన వచ్చినప్పుడేమో ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ అధికారులు వాళ్ళ తరఫు అడ్వకేట్ గా ఉన్న అదనపు సోలిసిటర్ జనరల్ రాజు ఆయన ఏమో అదిచ్చారు, మేము సమన్లు మాత్రమే ఇస్తున్నాం కదా, మేమేమో అరెస్ట్ చేస్తామంటాం లేదే, ఎందుకు మీకు రక్షణ కల్పించాలి, ఎందుకు దీని మీద ఇంత ఆందోళన పడుతున్నారన్న పద్ధతిలో మాట్లాడారు. మేము ఇచ్చిన నోటీస్ అంతా మిమ్మల్ని విచారిస్తాము, ఇప్పటికీ అనేక మందిని విచారించాం, మిమ్మల్ని కూడా విచారిస్తామని కవితను కూడా అలాగే చేశారు. ఓకే, కవిత కూడా కోర్టు ఏమీ ఉపశమనం ఇవ్వలేదు, అది వేరే దాని గురించి మనం తర్వాత మాట్లాడు. కాబట్టి కేజ్రీవాల్ కోర్టులో ఉండగానే ఒక ముఖ్యమంత్రి ఆయన దానికోసం అక్కడ వాదిస్తూ తదుపరి పై న్యాయస్థానానికి వెళ్లే హక్కు ఆయనకు ఉండగానే దానికి అవకాశం ఇవ్వకుండా ఈరోజు సాయంత్రం ఆయన ఇంటిని చుట్టుముట్టి అరెస్ట్ చేశారు అంటే ఎంత ఏకపక్షంగా నరేంద్ర మోదీ ప్రభుత్వం నడుస్తూ ఉంది. త్రిశూల వ్యూహం, ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్, సెంట్రల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్, ఇన్కమ్ ట్యాక్స్ డిపార్ట్మెంట్, ఈ మూడింటిని కూడా ఉపయోగించి త్రిశూల వ్యూహంతో ప్రతిపక్ష ప్రభుత్వాలను, బీజేపీని వ్యతిరేకించే వాళ్ళను, బీజేపీ మాట వినని వాళ్ళను వీళ్ళందరినీ వెంటాడడం, వేధించడం, కేసులు పెట్టడం, జైలుకు పంపడం ఇది అలవాటుగా మారిపోయింది. ఎంత అలవాటుగా మారిపోయింది, ఎంత పరిపాటిగా మారిపోయింది అంటే ఈ రోజే సుప్రీంకోర్టు మందలించింది. ఎవరి మీద చూసినా ఎన్ని అరెస్టులు చేస్తారు, ఛార్జ్ షీట్ మీద ఛార్జ్ షీట్ వేస్తూ ఉంటారు, వాళ్ళకి ఎప్పుడు శాశ్వతంగా జైల్లోనే ఉండాలి. ఇది ఏ విధంగా న్యాయం అని కూడా అత్యున్నత న్యాయస్థానం ప్రశ్నించింది. సరిగ్గా ఈ రోజే వెక్కిరించినట్టుగా కేజ్రీవాల్ ఈ రోజు అరెస్ట్ చేశారు. సాయంత్రం నుంచి స్పష్టమైపోయింది కేజ్రీవాల్ ఏదో చేయబోతున్నారని. ఎందుకంటే సమన్లతో పాటు వారెంట్ కూడా తీసుకొని 10 మంది ఉన్న ఈడీ బృందం ఆయన ఇంట్లోకి, ఆయన అధికార నివాసంలోకి వెళ్ళింది. ఇక్కడ ఏదో జరుగుతుందని తెలుసు కాబట్టి ఆప్ కార్యకర్తలు అందరూ కూడా అక్కడ గుమ్మిగూడారు. ఆయన అడుగుతూనే గంటలు గడిపారు. ఇంత లోపల ఢిల్లీ శాసనసభ స్పీకర్ రామ్ గోయల్ కూడా అక్కడికి వచ్చారు. మరో మంత్రి సురభి భరద్వాజ్ కూడా వచ్చారు. వచ్చినప్పుడు స్పీకర్ మీరు ఎందుకు వచ్చారు, స్పీకర్లు ముఖ్యమంత్రి ఇళ్లకు రాకూడదు, ఇది ప్రోటోకాల్ కాదు కదా అంటే, రోమ్ నగరం తగలబడుతుంటే నీరో చక్రవర్తి ఫిడేల్ వాయించినట్టుగా అసలు మా నాయకుడికి రక్షణ లేకపోయాక నేను ప్రోటోకాల్ పట్టించుకోవాలని ఆయన ఎదురు తిరిగాడు. అలాగే మంత్రి భరద్వాజ్ అనేమే సురభి భరద్వాజ్ ఆయన లోపలికి వెళ్తుంటే ఆపితే ఇక్కడ ఏదో జరగబోతుంది, మమ్మల్ని అనుమతించట్లేదు, అసలు ఇంత సెక్యూరిటీ, ఇంత భద్రత ఎందుకు ఏర్పాటు చేశారు అని చాలా భద్రతా బలగా మేము కట్టుదిట్టమైన భద్రత ఇదంతా చేశాడు. అది చూసి కొంచెం ఆ సమయంలో కేజ్రీవాల్ భార్య, తల్లిదండ్రులు వీళ్ళు ఉన్నారంటారు. అలా కాసేపు అవన్నీ ఉన్న తర్వాత ఇవి ఇచ్చి అరెస్ట్ చేశారు. అరెస్ట్ చేసిన తర్వాత బయట నిరసన సహజంగా వస్తుంది కదా అప్పటికే, అందుకే ఆయన కట్టుదిట్టంగా తీసుకెళ్లిపోయారు. మేమైతే ఈరోజు కోర్టులో ఏం సవాల్ చేయట్లేదు, రేపు మేము సవాల్ చేస్తాము అని కూడా అభిషేక్ మను సంఘవి ఈ కేసు వాదిస్తున్నాడు ఆయన తరఫున ఆయన చెప్పారు. అంత అర్జెంట్ ఏమొచ్చింది, ఆయన ఎక్కడికి పోరు, పైగా ఆయన మీద కేసు నమోదై ఉంది. ఇంతకుముందేమో ఆయన మీద మేమేం లేదు, విచారించడానికి అరెస్ట్ చేయడానికి కాదు అని కోర్టులో చెప్పి ఇక్కడ సాయంత్రానికే వచ్చి అరెస్ట్ అయితే ఏమనుకోవాలండి. నరేంద్ర మోదీ ప్రభుత్వం చాలా కాలంగా అరవింద్ కేజ్రీవాల్ను టార్గెట్ చేస్తుంది, ఒత్తిడి చేసింది, బెదిరించింది, లెఫ్టినెంట్ గవర్నర్లను ప్రయోగించింది, నిధులు బిగబట్టింది, రాష్ట్ర ప్రభుత్వ అధికారాల్లో జోక్యం చేసుకుంది. అసలు వాళ్ళ ప్రతి చర్యను అడ్డుకుంటే సుప్రీంకోర్టు జోక్యం చేసుకొని కాపాడాల్సి వచ్చింది. ఆప్ అనేది గుజరాత్ లో ప్రధాన ప్రతిపక్షంగాను, తర్వాత పంజాబ్ లో అధికార పక్షంగాను వచ్చి జాతీయ హోదా సంతరించుకోవడం బీజేపీకి బొత్తిగా మింగుడు పడలేదు. ఇప్పుడు ఉన్నటువంటి జాతీయ పార్టీలని తగ్గించి అన్నిటి స్థానం తానే ఆక్రమించాలని చూస్తుంటే ఇప్పుడు
ఆప్ అనేది పెద్ద పార్టీగా పెరిగితే ఎలా రేపు పొద్దున్న అనేటటువంటి దాంతో వాళ్ళు దాన్ని ఏ రోజు దాన్ని బతకనివ్వలేదు. ఇప్పుడు కూడా ఎన్నికలు ప్రకటించాక నోటిఫికేషన్ వచ్చాక అరెస్ట్ చేయటం అంటే ఢిల్లీలో పార్లమెంట్ స్థానాలన్నీ పొందాలి. నిజానికి వాళ్ళ అభ్యర్థులు బాగాలేరు, కనీసం సగం మంది అందరినీ దాదాపుగా మార్చేశారు. అలాంటి చోట కేజ్రీవాల్ను ఒక విలన్ గా చిత్రించి అరెస్ట్ చేసి అక్కడ తాము గెలవాలి, ఆ తర్వాత ఉత్తర ఢిల్లీలో కూడా అధికారంలోకి రావాలి. నరేంద్ర మోదీ ఉన్న చోటే రాష్ట్రంలో అధికారం లేకపోవడం బీజేపీకి చాలా కష్టంగా సవాలుగా ఉంది. అందుకోసమే ఈ తతంగం అంతా జరిగినట్టు స్పష్టమవుతుంది. కానీ ఇది చాలా అప్రజాస్వామికమైన చర్య. ఎందుకంటే ఆయనకు విచారించవచ్చు, కోర్టులు ఉన్నాయి, కేసులు నడుస్తాయి, వెంటనే ఈ పూట అరెస్ట్ చేయకపోతే ఎన్నికల ముందే అరెస్ట్ చేయాలి. అదే ఇక్కడ ఎన్నికల్లో దేశమంతటికి సంకేతం పంపించాలి. ఒకటి, బీజేపీని వ్యతిరేకిస్తే మేము వెంటనే అరెస్ట్ చేస్తాం. రెండు, బీజేపీ ఇతర నాయకులు అందరూ అవినీతి పరులు, ముఖ్యమంత్రులైనా ప్రతిపక్ష ముఖ్యమంత్రులైనా మాకేం లెక్క లేదు, ఈ మెసేజ్ పంపించాలి దేశానికి. అందుకోసం చేసిన అధికార దుర్వినియోగ పద్ధతిలో చేసిన టెక్నికల్గా సాంకేతికంగా సమర్థనలు ఎప్పుడు ఉంటాయండి. కానీ రాజ్యాంగము ప్రజాస్వామ్య హక్కుల ప్రకారం చూసినప్పుడు కొన్ని రక్షణలు కూడా ఉంటాయి. అందులో కోర్టుకు వెళ్ళటం అనేది ఒక రక్షణ. కోర్టు ఏమీ విచారించవద్దు, దర్యాప్తు చేయొద్దని చెప్పదు కదా. అరెస్ట్ చేయడం అనివార్యమైతే చేయాలి. నేను ఎక్కడికి పోనని చెప్తుంటే ఇంకా అరెస్ట్ ఎందుకు? కాబట్టి ఇది ఒక తీవ్రమైన చర్యగా ఉంటుంది. ప్రతిపక్షాలు దీన్ని తప్పకుండా గవర్నర్ను ప్రాసిక్యూట్ చేయాలని, ముఖ్యమంత్రిని ప్రాసిక్యూట్ చేయాలంటే గవర్నర్ అనుమతి కావాలి. కానీ ఇక్కడ లెఫ్టినెంట్ గవర్నర్ కళ్ళు మూసుకొని సంతకం పెడతారు, బీజేపీ ఆయనే కదా. అదే జరిగింది. ఇప్పుడు ఏమవుతుంది? ఢిల్లీ కొత్త ముఖ్యమంత్రిని ఎన్నుకుంటారా? కొన్ని రోజులు ఇలాగే నడిపిస్తారా? ముఖ్యమంత్రి చాలా అవసరం. జయలలిత లాంటి చాలా శక్తివంతులైన నాయకురాలు కూడా పన్నీర్ సెల్వంను ముఖ్యమంత్రిగా పెట్టి జైలుకి వెళ్ళేవాళ్ళు. లేకపోతే ఖాళీగా ఉండకూడదు రాజ్యాంగబద్ధంగా స్థానం. మరి ఇప్పుడు దాన్ని కూడా అనుమతిస్తారనేది ఒక ప్రశ్న. చూడాలి మరి ఇవి ఎలాంటి పరిణామాలకు దారి తీస్తుంది. అలాగే ఆప్ ఎలా ఉంది? ఆప్ ముఖ్యమంత్రిని ఎన్నుకోవడానికి ఎలాంటి ఏర్పాట్లు చేస్తుంది? సుప్రీంకోర్టు ఏమన్నా వెంటనే ఒక ఉపశమనం ఏమన్నా కలిగిస్తుందా? ఇలాంటి అంశాలన్నీ మనం ఆలోచించాల్సి ఉంటుంది. ప్రతిపక్షాలు ఇదివరకు నుంచి వాళ్ళు చెప్తున్నారు ఇక్కడ ఏదో జరుగుతుంది గూడుపుట్ట అని, ఈ త్రిశూల వ్యూహం అనే మూడింటిని ప్రయోగించి మమ్మల్ని వెన్నాడుతున్నారు. ప్రభుత్వం ఇంతవరకు అవినీతి కేసుల్లో అరెస్ట్ చేసిన వాళ్ళలో ఈడీ ద్వారా 95% మంది ప్రతిపక్ష నాయకులే. 5% అది కూడా అరకొరగా బీజేపీ నాయకులు. అంటే బీజేపీ ఏమో అంత స్వచ్ఛంగా ఉండే, వీళ్ళేమో ఇంత అవినీతి పరులు అయిపోయారు. ఈ రోజే ఇంకో ఘటన, నిన్న కూడా ఈరోజు కాంగ్రెస్ పార్టీ సోనియా గాంధీ, రాహుల్ గాంధీ, వాళ్ళ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే కలిసి మీడియాతో మాట్లాడారు. తమ నిధులు స్తంభింపజేయటం కోసం ఉత్తర్వులు ఇచ్చారు, ఇది ఒక కుట్ర అని. అంటే మేము ఆదాయం పన్ను కట్టాలని చెప్పి మా నిధులను ఆపేశారు అని. ఇవన్నీ నియంత్రణ చేసే పనులు. ప్రతిపక్షాలు నిధులు ఆపేయటం, ప్రతిపక్షాల విమర్శించే పత్రికలను తొక్కిపెట్టడం, ఇదిగో ఇట్లా ఇతర ప్రతిపక్ష ప్రభుత్వాల నాయకులను అరెస్ట్ చేయటం. చూడాలి మరి దీని మీద న్యాయస్థానాన్ని జోక్యం చేసుకుంటా. మూడవది, అంత ఆగమేఘాల మీద చేయాల్సిన అవసరం ఉంది. ఇప్పుడు కవిత కేసు కూడా విచారణకు రావాల్సి ఉంటుంది. ఇంకా కొంతమంది అరెస్ట్ అయ్యి కూడా లోపల ఉన్నారు. ఇక్కడ ఏదైనా పొరపాట్లు జరిగాయా లేదా, అజాగ్రత్తగా ఉందా, లేకపోతే వీటికి ఆస్కారం ఇచ్చిందా, అదంతా తర్వాత. కానీ వ్యూహాత్మకంగా ప్రతిపక్షాలను టార్గెట్ గా చేయటమే ఇక్కడ సమస్య. ఈ విషయాన్ని ప్రతిపక్షాలు సుప్రీంకోర్టులో కూడా సవాల్ చేసి, సుప్రీంకోర్టు ఏమో ఏదైనా నిర్దిష్టమైన ఉదాహరణ ఉంటే నేను చెప్తాను కానీ జనరల్ గా నేనేమి చెప్పలేను తీర్పు అని చెప్పారు. ఈ పరిస్థితుల్లో కేజ్రీవాల్ అరెస్ట్ అనేది ఒక పెద్ద హెచ్చరిక. ఎక్కడెక్కడైతే తనకు ఠికానా లేదు, లేకపోతే ఎదురు దెబ్బ తగులుతుందని భావించిన ప్రతి చోట కూడా అధికారాన్ని ఉపయోగించి బలగాలను దింపేస్తున్నారు. ఇప్పుడు ఏమన్నా అంటే వాళ్ళు స్వతంత్ర ప్రతిపత్తి కలిగిన సంస్థలు, అటానమస్, ఇండిపెండెంట్, వాళ్ళు ఎన్నికల సంఘం కింద పనిచేస్తున్నారు, మాకేం సంబంధం అని బీజేపీ వాళ్ళు సమర్థించుకుంటారు. నిన్ననే నరేంద్ర మోదీ ప్రధానమంత్రి న్యూస్ 18 వాళ్ళ సమ్మిట్లో మాట్లాడుతూ ఇన్ని రోజులు ఈడీ, సిబిఐ ఇట్లాంటివి ఎవరిని అరెస్ట్ చేయడం లేదు, అవినీతి అని అరికట్టడం లేదు అని వీళ్ళందరూ విమర్శించేవాళ్ళు. ఇప్పుడేమో ఎందుకు అరెస్ట్ చేస్తున్నారని ప్రశ్నిస్తున్నారు. నా హయాంలో అవినీతికి ఏమీ ఆస్కారమే లేదని ఆయన చెప్తున్నారు. ఈ ఎన్నికల బాండ్ల ద్వారా 7,000 కోట్లు అధికారికంగా వచ్చాయని లెక్కలు చెప్తుంటే, ఈ బాండ్లు రాకముందు మాకు ఇప్పుడు ఇంకా చాలా ఎక్కువ 80% వచ్చేవి,
ఇప్పుడు 17% వచ్చాయని అమిత్ షా చెప్తున్నారు. ఎలా అర్థం చేసుకోవాలండి? రాజకీయ అవినీతి అన్న దాన్ని ప్రతిపక్షాల మీద ముద్రేసి వాటిని వేటాడి తనకు ఎదురు లేకుండా చేసుకోవటం అన్నది ఇక్కడ కీలక అంశంలా కనిపిస్తుంది. కేసులు విచారణలు ఒక రోజులో ఏం తేలవు, చాలా కాలం పడతాయి. అలాంటప్పుడు తప్పించుకుపోయే అవకాశం ఉంటేనే అరెస్ట్ చేయాలి, లేకపోతే అది కూడా ఇక్కడేం లేదు. కేజ్రీవాల్ ఏమో తప్పించుకుపోయిన పరిస్థితి లేదు కదా. కాబట్టి దీన్ని ఒక పెద్ద హెచ్చరికగా దేశం తీసుకోవాల్సిన అవసరం ఉంది. ఇది బహుశా చివరి అరెస్ట్ కూడా కాకపోవచ్చు. ఇంకా ఇలాంటి కుట్రలు చాలా జరుగుతాయి.